మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పేగులపై రేవంతుల వారి సీరియస్ మరి మనం చేసేది ఏంది సారు గాంధీ భవన్ లా పల్లి బఠానీలు పక్కకు పోయినాయి అసలు ముచ్చట్లు ఇందిరమ్మ రాజ్యానికి కరెంటు కష్టాలు కర్ణాటకలో సుతం జనం పడుతున్నారు తిప్పలు మళ్ళా రావాలన్నట అడవిలో అన్నలు అప్పట్లోనే చెప్పిండు మా అన్న రేవంతులు తీగల బ్రిడ్జ్ మీద కేకుల కొట్లాట పోలీసోళ్ళు మీరే పెట్టిరు ఈ పోట్లాట ఒక కోతుందట అది దాని పిల్లల తానికి పోయి ఇయాల్టి సంధి చెట్ల మీద దుంకుడు బంద్ పెట్టాలని చెప్పిందట కొమ్మలు పట్టుకొని యాలాడు శంగ దుంకుడు బంద్ చేయాలని చెప్పిందట దీంతో వాడికి మస్తు కోపం వచ్చిందట మా అమ్మేంది ఇట్లా చెప్తున్నది కొమ్మలు పట్టుకొని ఎగరకుంటా మేమెట్లుంటాం అయ్యే పనేనా అని ఏడ్చుకుంటా కూర్చున్నాయట పాపం కోతుల లెక్కనే ఏడుస్తున్నాడట పాపం చెయ్యిపాటి పొలగాన్లు అగో వాళ్ళకేంది 5 ఏండ్లు వాళ్ళదే రాజ్యం కదా అని అనుకుంటున్నారా కానీ రేవంత్ సార్ చేసిన ఓ పనితోటి చెయ్యిపాటి సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు 2 దినాల సంధి ఏడ్చుకుంటూనే కూర్చున్నారట నిద్ర సుతం పడతలేదట వాళ్ళకు ఏరి కోరి మొగన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి దన్నట్టే అవుతున్నది మా బతుకులు అని శోకం పెట్టి ఏడుస్తున్నారు పాపం ఇంతకు రేవంత్ సార్ ఏమన్నాడో ఎరికేనా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టేటోళ్లను ఇడిచిపెట్టొద్దని పోలీసు వాళ్ళకు చెప్పిండట ఫేక్ వార్తలు పెట్టినోళ్లను పట్టుకుపోయి లోపటేయమని గట్టిగానే చెప్పిండట ఇది తెలిసిన కాంచెల్లి చేయిపాటి పొలగాన్లు ఒక ఏడ్చుడు కాదు పోండ్రి మాకొచ్చిందే అదొక్కటి మొన్న ఎలక్షన్ల మేము ఫేకులు చేయకుంటే పార్టీ ఎట్లా గెలిచేది 10 ఏండ్ల సంది ఫేకులు చేసి ఉన్నాం ఓట్ల నాడు కేటీఆర్ సార్ ఫేక్ వీడియో చేసి చేయిపాటి ట్విట్టర్ అకౌంట్ లో పెట్టినాం మొన్న అమిత్ షా ఫేక్ వీడియో చేసి దేశమంతా వాట్సాప్ లో పెట్టినాం అప్పట్లో జర్నలిస్టు శంకర్ అన్నను మన చేయిపాటోళ్ళు పోయి కొడితే దాని మీద సుతం మస్తు ఫేకులు తయారు చేసి తిప్పినాం అసొంటి మా మీద ఇప్పుడు కేసులు పెడతారా అని బాగా ఏడుస్తున్నారట పాటోళ్ళు చెప్తానే పార్టీ కోసమే ఫేక్ ఫోటోలు వీడియోలు తయారు చేసినాం ఇప్పుడు మాకు ఏమన్నా మంచి కొలువులు ఇచ్చి కూర్చోబెడతారు అనుకుంటే కేసులు పెట్టి చెంచలు కూడా జైలుకు పంపుతారా అని మస్తు బాధపడుతున్నారు కానీ రేవంత్ సారు ఇది పద్ధతి కాదు వాళ్ళతోని ఇన్నేళ్ళు ఊడిగం చేయించుకొని తిండి తిప్పలు లేకుండా రాత్రి నిద్ర లేకుండా ఫేకు తయారు చేయించి ఇప్పుడు వాళ్ళ మీదనే కేసులు పెడతానన్నాడు మంచిది కాదు సారు పక్క పాటోళ్ళ మీద పెడితే పెట్టిండ్రు గాని మిమ్మల్ని కుర్చీలకు తీసుకొచ్చడానికి తిప్పలబడ్డ మీ పార్టీ పొలగాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టకుండ్రి ఇదంతా మంచిగానే ఉన్నది కానీ సారు ఫేక్ ముచ్చట్ల మీద కేసులు పెట్టాలంటే మొదలు మీ మీదనే పెడతారేమో పోలీసోళ్ళు జర చూసుకోండి 6 గ్యారంటీలని డిసెంబర్ 9 నాడు లోన్ల మాఫీ అని ఎకరానికి 15,000 రైతు బంధు అని ఎన్ని ఫేక్ ముచ్చట్లు చెప్పిండ్రు మీరు ఇంత మందిలా మంది మిమ్ముల వేసుకోపోగల పోలీసోళ్ళు జర పైలం సారు రేవంత్ అన్న నువ్వు చాలా మంచోనివే నువ్వు చెప్పేటి అన్ని నిజాలే ఒక్కడి కూడా అబద్ధం లేదు అసలు నీ నోట్లోకెళ్ళి అబద్ధాలే రావు నోరు తెలిస్తే నిజాలే వస్తాయి ఈ ముచ్చట నాకు ఎరకైనాక నన్ను నేను మస్తు తిట్టుకున్నా అరే గింత మంచి రేవంత్ అన్నను నేను దినాము సర్ఫు నీళ్ళు పెట్టి కడిగేస్తున్నా అని మస్తు బాధపడ్డా నిజం నువ్వు నమ్ముతావో నమ్మో గాని నీ మీద ఒట్టు నేనైతే నిజమే చెప్తున్నా అగో ఈ పిల్లేంది ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించింది అని అనుకుంటున్నారా ఈ ముచ్చట చూసినాక మీరు సుతం మా రేవంత్ అన్నకు పెద్ద అభిమానం అయిపోతారు కావాలంటే చూడండి తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థలు చూసి ఎందుకురా దేవుడా నక్సలిజం లేకుంటే చేసిన నక్సలైట్లు లేకుంటే ఈరోజు తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకునే పరిస్థితులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వాళ్ళు నా భయపెట్టేటోళ్ళేమో అని అనుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దు అని అనుకున్న మేము నిజంగానే ఈ తెలంగాణకు నక్సలైట్లు ఉంటేనన్నా కొంచెం మేలు జరుగుతుండేనేమో రాజకీయ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు కనీసం వాళ్ళని చూసైనా ఈ అరాచకం ఇంత దుర్మార్గము
తగ్గుతుండేనేమో అని అనిపించే పరిస్థితులు ఇన్నర అనుల్లా మన రేవంత్ సార్ ఎంత ముందు చెప్తున్నాడు. తెలంగాణ పరిస్థితులు చూసినాక ఇక్కడ నక్సలైట్లు ఉంటే మంచిగా ఉండు అని అనిపిస్తున్నాడు సార్కు. అప్పట్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ సార్ చెప్పిన ముచ్చట ఇది, కానీ ఇప్పుడు అలా ఏలువాడికి మస్తు సూట్ అవుతుందని ఎంకులు ఆడి పట్టుకొచ్చినాం. 6 గ్యారంటీలు, అలా 13 హామీలు, అవిటి మీద ఇంకా 420 హామీలు, ఇవన్నీ చెప్పి మార్పు తెస్తామని తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. చెప్పినట్టే కుర్చీలో కూర్చున్న 6 నెలలకే మస్తు మార్పు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు, ఎదిరిస్తే దాడులు చేసుడు, ఆయనతో చెప్పిన మాట వినకపోతే పానం తీసుడు. మన మందు మంత్రి జూపల్లి కిష్టారావు ఇలాకల ఈడికే 2 పొట్టన పెట్టుకురు కాంగ్రెస్ వాళ్ళు అని కొల్లాపూర్ మొత్తం కూడా కూస్తుంది. కుర్చీలో కూర్చున్న కొత్తల్నే ఒకరిని చంపిర్రు, 3 దినాల కింద ఇంకొకరిని నరికిర్రు. 80 సంవత్సరాల వయోవృద్ధులు చాలా ఓపెన్గా చెప్పారు, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు. అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు? అది ఒక వైపు అయితే, రెండో వైపు 48 గంటలైంది ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు. ఇక కొల్లాపూర్లో గిట్టుంటే సోషల్ మీడియాలో మార్పు అయితే ఇంకింత వెరైటీగా ఉన్నది కథ. ఫేకులు పెట్టిన వాళ్ళకు పదవులు ఇచ్చుడు, అసలు పెట్టిన వాళ్ళను జైలుకు నూకుడు, దొంగ తయారు చేసి బయటికి ఇచ్చుడు, అవిటిని తప్పు పట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఇక వ్యవసాయం చేసే వాళ్ళ తిప్పలు, ఆటో అన్నల కష్టాలు, ఆర్టీసీ బస్సుల కొట్లాటలు, కొలువులు రాని పొలగాళ్ళ గోసలు, ఇట్లా మస్తుగా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఇట్లా మస్తుగా ఉన్నాయి 6 నెలలుగా కనిపించిన మార్పులు. ఈ అన్ని చూసినాక అప్పట్లో మన రేవంత్ సార్ చెప్పినట్టు మళ్ళా నక్సలైట్లు వస్తేనే బాగుండేమో, ఈ దుర్మార్గాలు ఆగునేమో అని అంటున్నారు తిప్పలు పడుతున్న పబ్లిక్. ఎవరన్నా ఏదన్నా ముచ్చట చెప్పిండ్రు అనుకోండి, నమ్మి ఊకోవద్దు. దోస్తులే కదా, చుట్టాలే కదా అని పోతే పానాల మీదకి వస్తుంది. మొన్న ఒక ఆయన ఇట్లనే దోస్తులతోని బయటికి పోయి కాల్వల పడి చచ్చిపోయిండు. ఏడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనే సోయి జరంతా ఉండాలి, లేకపోతే బతుకు బాధ అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళది అయినట్టు. ఇగో దానికి దీనికి ఏం సోపతి ఉందంటారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. ఇక చూడండి ఈ పిల్లగాడు ఓ చిన్న పిల్లను ప్రేమించి లగ్గం చేసుకున్నాడట. ఆ పిల్లోళ్ళ అవ్వయ్య కేసు పెట్టే వరకు పోలీసు వాళ్ళు అని జైలుకు తోలిండ్రు. ఈ నడుమనే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఈ ముచ్చట ఎరికైనాక పిల్లగానికి ఆ పిల్ల ఫోన్ చేసిందట, మన కొడుకు పుట్టిండు వచ్చి చూడవా, కన్న కొడుకుని చూస్తందుకు కూడా రావా అని ఏడ్చినంత పని చేసిందట. కొడుకు పుట్టిండన్న సంబరంలో పిల్లగాడు అత్తారింటికి ఉరికిండు. కానీ ఆడికి పోయినాక కథ వేరే అయ్యింది. పోగానే దొరకబట్టి రూములేసి ఫొట్టు కొట్టిరట. ఆఖరికి రూమ్ కు తాళం వేసి బయటకు పోయిండ్రట. పోరన్ దగ్గర ఫోన్ ఉండే వరకు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి నన్ను చంపుతున్నారని చెప్పే వరకు వాళ్ళోళ్ళు వచ్చి పట్టుకపోయి దవాఖానలు వేసిండ్రు. హైదరాబాద్ కాడ అయ్యింది ఈ ముచ్చట. కానీ అచ్చం అసెంబ్లీ ఓట్లలో అయినట్టే అయ్యిందని అక్కడ నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. చెయ్యి పార్టీ వాళ్ళు అదిస్తాం ఇదిస్తామని చెప్పిర్రు. అందరికి ఫ్రీ కరెంట్ అన్నారు, అందరికి 500కే సిలిండర్ అన్నారు, ఆడోళ్ళకి 2500 ఇస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఈ పిల్లగాడు నమ్మినట్టే మేము సుతం నమ్మి ఓట్లేసినాం. ఇప్పుడు ఆ పోరగాన్ని అత్తారోళ్ళు ఇంట్లేసి కొట్టినట్టే అయ్యింది మా బతకనంటున్నారు పబ్లిక్. నమ్మి నాన్న వస్తే పుచ్చి బూరలనట్టే అయ్యింది పోర్రి. కనీసం ఆయనని కాపాడుతందుకు పోలీసు వాళ్ళన్నా వచ్చిర్రు, మరి మనల్ని కాపాడుతందుకు ఎవరు వస్తారో ఏమో అని బాధపడుతున్నారు పబ్లిక్. పల్లి బఠానీలే రావాలే, కారం మసాలా గట్టిగా వేసిన ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. రావాలే 5 రూపాయలకు చిన్న ప్యాకెట్, 10 రూపాయలకు పెద్ద ప్యాకెట్. అగో ఈ పిల్లకేమైంది, పల్లి బఠానీల బేరం చేస్తున్నది ఏందని అనుకుంటుండ్రా? ఏం లేదుల్లా, గాంధీ భవన్ లా ఎవరిని అడిగినా ఈ బఠానీల ముచ్చటే చెప్తున్నారు. మరిగా ముచ్చటేందో అరుచుకునేద్దాం పాండ్రి. తొలి కేబినెట్ లో మెగా డిఎస్సి ఎటుపోయింది? మమ్మల్ని పల్లి బఠానీలు అమ్ముకుంటోళ్ళంటారా? గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎటుపోయింది? అరే మమ్మల్ని పల్లి బఠానీలు అమ్ముకుంటోళ్ళని అంటారా? జీవో 46 ఎప్పుడు ఎత్తేస్తారు? మమ్మల్ని పల్లి బఠానీలు అమ్ముకుంటోళ్ళని అంటారా? గ్రూప్ 1 పోస్టులు ఇంకెన్ని ఎప్పుడు పెంచుతారు? మమ్మల్ని పల్లి బఠానీలు అమ్ముకుంటోళ్ళని అంటారా? ఎట్లున్నది కథ? ఏం వంకరా రాములా అంటే ఏ లొంక అన్నట్టే లేదు ముచ్చట. సేమ్ కి కాంగ్రెస్ వాళ్ళ కథ సుధం అట్లనే ఉన్నది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ చెయ్యి పార్టీ వాళ్ళకు పల్లి బఠానీలు దొరికినాయి. వాళ్ళ పార్టీ మీద పోటీ చేస్తే అయినా పల్లి బఠానీలు అమ్ముకుంటాడని పక్క పార్టీ అయినా అన్నాడని మస్తు ఫీల్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం మాట్లాడతావు నువ్వు?
బిట్స్ పిలానీలో చదివినోడే పట్టభద్రుడు, ఆయన ఒక్కడే అర్హుడైతే ఆ కాలేజీ వాళ్ళే ఓట్లేయాలి. ఈయన అర్హుడు అనుకొని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కదా, నువ్వు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అవమానపరుస్తున్నావు. చూసిర్రా కథ ఎటు నుంచి ఎటు తిప్పిరో చెయ్యి పార్టీ వాళ్ళు. ఉద్యోగాల ముచ్చట పోయింది, జీవో 46 ముచ్చట పోయింది, నోటిఫికేషన్లు గంగలు కలిసినాయి. అవిటి గురించి చెప్పాల్సిన కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి పల్లి బఠానీలు ముంగటేసుకుర్రు. ఇంకెన్నోతులకి ఈ ముచ్చట్లు చెప్తారు గానీ మీ ముఖ్యమంత్రి రేవంతుల వారు ఇప్పటిదాకా ఓటేసి గెలిపియమని పట్టభద్రులను అడగలేదట. ఓట్ల ముంగట మా నల్లగొండ వెంకటన్న అమెరికాకు పోతుండట. గా ముచ్చటేందో చూడుర్రి. ఇక మీ కథ ఒడిచిందని చదువుకున్న పట్టభద్రులు అంటున్నారు. మేము వస్తేనే దేశం బాగుపడుతుంది, మేమే దేశాన్ని నిలబెడతాం, మేం మార్పు తీసుకొస్తాం, మార్పుతోటి మస్తు మంచిగా చేస్తాం. అసలు మార్పు మీరు ఎన్నడూ చూసుండరు, ఆ మార్పు చూసి మీకు కళ్ళు తిరుగుతాయి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కదా. తెలంగాణలా కర్ణాటకలా చేసినాం, ఇప్పుడు దేశమంతా చేస్తామని చెప్పుకుంటున్నారు. కానీ అసలు కదా ఎట్లున్నదంటే ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినాయట. ఇగో ఈ చెయ్యి పాటోళ్ళ కథ సుతం అట్లనే ఉన్నది. పోండ్రి 2 రాష్ట్రాల మేము మస్తుగా ఉత్తరించినామని చెప్పుకుంటున్నారు. కానీ ఇక చూడండి ఎంత చక్కదనం ఉన్నదో. బస్సు డ్రైవర్ ఛత్రి పట్టుకొని కూర్చున్నాడు. మరి బస్సు ఎవరు నడుపుతున్నారని పరేషాన్ కాకుండ్రి. ఒక చెయ్యితోటి బస్సు స్టీరింగ్ పట్టుకున్నాడు, ఇంకో చెయ్యితోటి ఛత్రి పట్టుకున్నాడు. ఇది చెయ్యి పార్టీ రాజ్యం వెళ్తున్న కర్ణాటకలా. కానీ ఒక్క చెయ్యితోటి బస్సు నడుపుతున్న ఈ డ్రైవర్ అన్నను మెచ్చుకోవాల్సిందే. పోండ్రి ఇక ఇంకోటి, ఇది సుతం అదే చెయ్యి పార్టీ వెళ్తున్న కర్ణాటకలనే. చూడుమని చీకటి చూపిస్తున్నదేందనుకుంటున్నారా? కరెంటు పోయింది. ఇది కర్ణాటకలో ఉన్న ఓ దావఖానా. మొన్న మన ఎంజిఎంలా భువనగిరి దావఖాన్లా కరెంటు పోయినట్టే ఈడ సుతం పోయింది. కరెంటు లేదని రోగం తక్కువ కాదు కదా. పానం మంచిగా లేనోళ్ళు తిప్పల పడ్డారు. అలా గోస చూడలేక ఇగో డాక్టర్లు ఇట్లా ఫోన్లు లైట్లు పెట్టి సూదులేసిండ్రు. కానీ మార్పు అని చెప్పి ఇసొంటి మార్పు తీసుకొస్తారని మనం అనుకోలే. మన పక్క పంటున్న కర్ణాటక వాళ్ళు సుతం అనుకోలేదు కావచ్చు. మనం ఏ జన్మలో ఏం పాపం చేసినామో ఇప్పుడు అనుభవిస్తున్నామని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో అడుగు అడుగుకు సీసీ కెమెరాలు ఉన్నాయి. మస్తు మంది పోలీసులు ఉన్నారు. సీమ చిటుకుమన్నా దొరకబడతామని పోలీసులు చెప్పుకుంటారు. జబర్దస్త్ పోలీసులను తయారు చేసినామని పోయిన సర్కారోళ్ళు సుతం చెప్పుకున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అదే చెప్పుకుంటున్నారు. కానీ అసలు కథ ఎట్లున్నదో చూడండి. ఇది హైదరాబాద్ కాడున్న తీగల బ్రిడ్జి. పోయిన సర్కారోళ్ళు కట్టిండ్రు. అందరూ చూసడానికి వచ్చే వరకు ట్రాఫిక్ జామ్ అవుతున్నదని పోలీసోళ్ళు మస్తు బందోబస్తు పెట్టిండ్రు. బ్రిడ్జి మీద బండ్లాపకుండా చూసిండ్రు. ఎవరన్నా బండ్లాపితే సీసీ కెమెరాలో చూసుకుంటా మైకులో చెప్పేటోళ్ళు, వినకుంటే ఉరికొచ్చి వాళ్ళను పట్టుకపోయేటోళ్ళు. బర్త్డేలు చేసుకునుడు, కేకులు కట్ చేసుడు ఏం చెయ్యనియకపోదురు. కానీ చూడుండ్రి ఇప్పుడు ఎట్లున్నదో. మొత్తం ఈడికెంచి ఆడిదాకా బండ్లాపుకొని కూర్చున్నారు పబ్లిక్. ఇట్లా చేస్తే మిగిలిన బండ్లు ఎట్లా పోతాయి చెప్పుండ్రి? ఎవరన్నా స్పీడ్గా వస్తే యాక్సిడెంట్లు సుతం అవుతాయి. కానీ ఒక్క మనిషి జరసేపు నిలబడితేనే అప్పట్లో పోలీసు వాళ్ళు ఊరుకొచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు ఇంతమంది కార్లు బండ్లు ఆపుకొని నిలబడ్డా పోలీసు వాళ్ళు అటు దిక్కే రాలేదు. మొన్న ఇట్లనే ఓ పోలీసారు తోటలతో వచ్చి బ్రిడ్జ్ మీద కేక్ కట్ చేసిండు. ఆనాడు ఆ సారు పుట్టినరోజట. ఎవ్వరు ఆగొద్దు, కేకులు కట్ చేయొద్దని చెప్పి పోలీసు వాళ్ళే వచ్చి కేకులు కట్ చేస్తా అంటే మమ్మల్ని ఎవరు ఆపుతారని పబ్లిక్ అనుకుంటున్నారు కావచ్చు. ఇగో ఇట్లొచ్చిండ్రు పోలీసు వాళ్ళు సుతం అటు దిక్కు రాలే. వాళ్ళను ఆడికెళ్ళి ఎల్లగొట్టలే. పాపం పోలీసు వాళ్ళు మస్తు బిజీగా ఉన్నట్టున్నారు. అంతగానం ఏం పని చేస్తున్నారో మరి. పోలీసుల మంత్రి సుతం రేవంత్ సారేనాయే. వాళ్ళకు ఏమన్నా వేరే పని అప్పచెప్పింది కావచ్చు. అందుకే పోలీసు వాళ్ళు ఎవ్వరు తీగల బ్రిడ్జి మీదకి వస్తలేరని అటు దిక్కు పోయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవి 5 ముచ్చట్లు.
ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి సోమవారం కలుద్దాం. ఉంటాయిగా.